ఇప్పుడు నేనున్న ఇప్పుడు ఈ ఫ్లాట్ చూస్తున్నారు కదా, సుమారుగా 4 నుంచి 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దీని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు కదా. అయ్యో 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 పాత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళని అడిగినప్పుడు ఏదో ఒక సందర్భంలో వీళ్ళు ఈ చెదలు పట్టడం ఇంటికి గుమ్మాలకి, కిటికీలకి, తలుపులకి, కబోర్డులకి ఈ చెదలు పట్టడం అనేది చాలా కామన్ విషయం. ఎందుకని కామన్ అయిందంటే మన వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ వుడ్ వాడటం, ప్లైవుడ్ రూపంలోను, టేక్ రూపంలోను, ఈ MDF రూపంలో ఏదో ఒక రూపంలో వుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా అది గుమ్మాలకో, కిటికీలకో, ఫర్నిచర్కో, కిచెన్లకో, తలుపులకో, ఇంటీరియర్స్ ఎక్కడో చాటి ఇంటి మొత్తం మీద చెక్కతో చేయించడం అనేది మనకు అలవాటు. సో అది ఇప్పుడు ఏమైందంటే అలవాటు మనకు శాపంగా మారింది. ఎందుకనంటే కొంతకాలానికి వాతావరణ పరిస్థితులను బట్టి కానీ మార్పులను బట్టి చెద అనేది ఇప్పుడు అన్ని ఏరియాస్ లో పెరిగిపోయింది. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేనున్న ఇప్పుడు ఈ ఫ్లాట్ చూస్తున్నారు కదా, ఇది మన కస్టమర్ దండి. సుమారుగా 4 నుంచి 5 ఏళ్ళు అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఈ 4-5 ఏళ్ల క్రితం తను కొత్త ఫ్లాట్ తీసుకుని వుడ్ వాడారు, వుడ్ తో మొత్తం అంతా చేయించారు. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, బాగుంది. మరి ఇప్పుడు 5 years గడిచిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు దీని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఈ పాయింట్ లో నేను ఎందుకు నుంచున్నానంటే ఇల్లు మొత్తం కూడా మీకు మా వాళ్ళు చూపిస్తారు ఎలా పాడైపోయిందని. సో ఇదంతా కూడా కొంత మెటీరియల్ ప్లైవుడ్ వాడారు అండ్ కొంత మెటీరియల్ ఈ కిచెన్స్ వీటన్నిటిలో కూడా ఈ MDF అని ఈ లో క్వాలిటీ మెటీరియల్స్ కొన్ని వుడ్ లో వాడారు. సో వాడినప్పుడు ఇవన్నీ చూడండి చెద ఎట్లా ఉందో. అలానే ఇదంతా మీకు చూపించడం కోసం లోపల ఎలా ఉంటుంది అనేది కొంతకాలానికి. అలాగే ఇక్కడ మీరు చూస్తే, సో చూశారు కదా ఇది. సో ఇలాగా మొత్తం ఇది కనుక ఓపెన్ చేస్తే మొత్తం పొడి 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 కింద రాలిపోతుంది. లోపలంతా గుట్టలు గుట్టలుగా చెదలు. ఇంట్లో చెదలు ఉంటున్నాయా, మనం ఉంటున్నామా అనే పరిస్థితికి వస్తుంది. జనరల్ గా మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కొంతకాలానికి మనం చేయబోయే ఫేసింగ్ ఏంటంటే బాత్రూముల దగ్గర తడిచి ఆ గుమ్మాలు, తలుపులు పాడైపోవటం మనం చూస్తాం. అది కాకుండా మిగతా గుమ్మాలు, తలుపులు కానీ, ఈ కిచెన్స్ కానీ, కబోర్డులు కానీ ఏవైనా తడవటానికి సంబంధం లేకపోయినా ఇల్లు మొత్తం చెదలతో నిండిపోయి చెదలతో పాడైపోయింది. సో కాబట్టి ఈ చెదలు పట్టకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే ఏముంది, మనం చెదమందు కొట్టుకుంటే సరిపోతుంది. మరి చెదమందు కొట్టుకుంటే సరిపోయేటట్లయితే మరి చెదమందు కొట్టుకోవచ్చుగా. దాంట్లో ఏముంది, ఏమీ లేదు ఇంకా దాంట్లో చెదమందు కొట్టుకోవడానికి. ఒకవేళ చెదల మందు కొట్టించుకున్నా ముందుగానే గుర్తించి అది కేవలం కొంతకాలం వరకు మాత్రమే, నెలలో 6 నెలలో సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ పవర్ తగ్గిపోవడం, మళ్ళీ చెదలు పెరిగిపోవడం, ఇదంతా లోపల జరిగే ప్రక్రియ. మనకు తెలిసేసరికి పరిస్థితి అలా అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయలేం, మొత్తం పీకేసుకోవటం, మళ్ళీ పెట్టుబడి పెట్టడం. ఇలాగా ఒకసారి ఆల్రెడీ తక్కువలో పెట్టుబడి పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇది పాడైపోయి మళ్ళీ దానికి ఇంకోసారి పెట్టుబడి పెట్టుకుని ఇలా డబల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే బదులు మేమేమంటున్నామంటే WPC మెటీరియల్, మన ప్రీమియం క్వాలిటీ స్పేస్ ఎకోప్లాస్ట్ ప్రీమియం క్వాలిటీ WPC వాడితే డెఫినెట్ గా మొట్టమొదటిసారి చేయించిన అమౌంట్ కన్నా కొంచెం పెరిగినా మీకు స్టాండర్డ్ గా లైఫ్ టైం ఉండిపోతుంది. ఎందుకంటే అది చెద పట్టదు, చక్కగా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే అది WPC కాబట్టి. అయితే WPC తో చేయించుకుంటే చెద రాదు, ఓకే, వాటర్ ప్రూఫ్ ఓకే, బాగానే ఉంటుంది. కానీ మంచి క్వాలిటీ వాడకపోతే, మన ప్రీమియం క్వాలిటీ వాడకపోతే బయట దొరికే ఏ మెటీరియల్ మీరు తీసుకున్నా ఖచ్చితంగా ఆ స్క్రూలు ఉడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికోసం మీరు బిఫోర్ మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అసలు WPC అంటే ఏమిటి అనే దాని దగ్గర నుంచి మొదలుపెట్టి మిగతా అన్ని చూస్తే బాగుంటుంది. మా సబ్స్క్రైబర్స్ కి మన వీడియోస్ గురించి పూర్తిగా తెలుసు. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ చక్కగా ఫాలో అవుతున్నారు అండ్ అలాగే చాలా మంది తీసుకుంటున్నారు. మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని చూసి, సో సబ్స్క్రైబ్ చేసుకోమనేది మనకు వ్యూస్ కోసమో దేనికోసమో కాదు, కానీ సబ్జెక్ట్ మీకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియో 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది, దీంట్లో మొత్తం చెప్పలేను కాబట్టి చక్కగా ఇటు మొత్తాన్ని కూడా WPC తో ఎక్కడ కూడా ఇంకా లైఫ్ టైం చెదపట్టకుండా, లైఫ్ టైం పాడవకుండా, మన ప్రీమియం క్వాలిటీ స్క్రూ రిలీజ్ అనేది లేకుండా స్ట్రాంగ్ గా క్వాలిటీగా మనం ఎలా చేస్తాం అనే పాయింట్ ని నేను నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.